ఎంతమంది రెడీగా ఉన్నారు దేవుని వాక్యం వినటానికి? గత వారం మనం దేని గురించి మాట్లాడుకున్నాం? మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాను. విశ్వాసం ద్వారా ఆత్మ వల్ల కలిగేటువంటి సమృద్ధి గురించి మనం మాట్లాడుకున్నాం. గుర్తుందా ఎవరికైనా వచనం? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. He who supplies the Spirit to you and works miracles among you. ఆత్మను మీలో ఉంచి మీలో అద్భుతములు చేయవాడు. హల్లెలూయా. సో దాన్ని బేస్గా తీసుకొని, దాన్ని పునాదిగా తీసుకొని ఈరోజు ఇంకొక విషయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. మేబీ ఆ లైన్లో విశ్వాసం అనే కాన్సెప్ట్ని మేబీ నెక్స్ట్ వీక్ మరలా కంటిన్యూ చేస్తాను. జస్ట్ ఈరోజు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. అదే నాతో ఉన్నారా? వాక్యంలోకి వెళ్దాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదను, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్క ఒకటి, ఎడమ ప్రక్క ఒకటి కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా, ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నా ఏలినవాడా, నాకు తెలియదు అంటే. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను 6వ వచనం, జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనాయనను బలం చేతనాయను కాక నా ఆత్మ చేతని జరగనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదురు భూమి ఒగదవు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించు. అదే నాతో ఉన్నారా? బాగుందా ఈ అధ్యాయం? నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్టు నన్ను లేపి. సో జకర్యా గురించి తెలుసా ఎవరైనా? జకర్యా ఒక ప్రవక్త, ఓకేనా? సో ఈ భాగం ఎప్పుడు రాయబడతా ఉందంటే 605 BCలో ఎప్పుడైతే బబులోనీయులు వచ్చి బబులోన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజర్ II వచ్చి ఏం చేశాడంటే, యెరూషలేముని చెరపట్టి అక్కడున్న సొలొమోను కట్టించిన దేవాలయాన్ని కూల్చేసి యెరూషలేంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని చెరగా బబులోనికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. నాతో ఉన్నారా? సో వాళ్ళు ఎందుకు చెరలోకి వెళ్ళారంటే, ఎప్పుడైతే వాళ్ళు దేవుని మాటకు విధేయత చూపించలేదో, దేవుని యొక్క చిత్తానుసారంగా ఉన్నాడో లేదో, మనం పాత నిబంధనలు చూసినప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళు శత్రువుకి అప్పగించబడతా ఉన్నారు. వాళ్ళు ఎందుకు అప్పగించబడ్డారు శత్రువుకి? దేవుని మాటకి వారు లోబడలేదు కాబట్టి, దేవుని చిత్తానుసారంగా వారు నడవకుండా ఇతర వాటి వైపు, ఇతర విగ్రహాల వైపు, అన్య దేవతల వైపు తిరిగిన ప్రతిసారి కూడా ఏమయ్యేది, ఎవరో వచ్చి వాళ్ళని దాడి చేసి ఏం చేసేవాళ్ళు, వాళ్ళని చెరగా తీసుకొని వెళ్ళేవాళ్ళు, వాళ్ళని బందీలుగా తీసుకొని వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళు బందీలుగా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉంటుందా? వాళ్ళకి స్వాతంత్రం ఉంటుందా? స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు. సో ఆ స్వేచ్ఛ లేని టైంలో మరలా దేవుడు ఏం చేసేవాడు, ఇజ్రాయెల్ మీద తన కనికరాన్ని చూపించడానికి ఆయన ఏం చేసేవాడు, ఆయన ప్రవక్తల్ని లేపేవాడు. హల్లెలూయా. ఆయన ఏం చేసేవాడు, ఇజ్రాయెల్ చరిత్రలో ఆయన ప్రవక్తలు లేపి ఏం చేసేవాడు, తన వర్తమానాన్ని ఆ ప్రవక్తలో పెట్టేవాడు. ఆమేన్. ఏం చెప్తా ఉన్నాను? ఆయన ఏం చెప్తున్నాడో, లేకపోతే దేవుడిచ్చిన వర్తమానాన్ని, దేవుని యొక్క వర్తమానాన్ని ఆ ప్రవక్త లోపల పెట్టేవాడు. ఇప్పుడు ప్రవక్త ఏం చేయాలి, ఆ వర్తమానాన్ని ప్రజలకు తెలియజేయాలి. హల్లెలూయా. కానీ కొన్నిసార్లు ప్రజలకు తెలియజేసేటప్పుడు ఏమవుతా ఉండేదంటే,
ప్రజలు వాళ్ళు బందీలుగా ఉన్నటువంటి ఆ స్థితి, బానిసత్వంలో ఉన్నటువంటి స్థితిని చూసి కొన్నిసార్లు ఆ ప్రవక్త చెప్తున్నటువంటి మాటను వారు నమ్మలేకపోయేవాళ్ళు. అవునా? సో ఇప్పుడు మనం కూడా అంతే. ఇప్పుడు మనం ఏదైనా వ్యాధిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు అన్న మాట మన దగ్గరకు వచ్చినప్పుడు మనం నమ్మలేం. ఎందుకంటే ఆ దేవుని మాట కంటే ఆ 20 సంవత్సరాల వ్యాధిలో ఉన్న అనుభవం చాలా గొప్పగా ఉంటుంది మనకి. ప్రతిసారి కూడా దేవుని వాక్కు మన దగ్గరకు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం నమ్మలేం. ఎందుకంటే మన జీవితంలో కొన్ని అనుభవాల్లో గుండా మనం వెళ్ళి ఉంటాం. ఆ అనుభవాలు ఎంతో కొంత జ్ఞానాన్ని మనకు అందించి ఉంటాయి. కానీ చాలాసార్లు మనం ఎదక్కపోవటానికి కారణం ఏంటంటే మన అనుభవాలే కారణం. అవునా? కొన్నిసార్లు అనుభవాలు మంచి విషయాలు నేర్పిస్తాయి, కానీ కొన్నిసార్లు కొన్ని అనుభవాలు అనవసరమైన జ్ఞానాన్ని మన జీవితంలో తీసుకొస్తాయి. సో దేవుడు ఏం చేస్తూ ఉండేవాడంటే ఇజ్రాయెల్ చరిత్రలో ప్రతిసారి వారు బందీలుగా ఉన్నప్పుడు, ప్రతిసారి వారు బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేసేవాడు? అందరు చెప్పాలి నాతో. దేవుడు ఏం చేసేవాడు? ఆయన ప్రవక్తను లేపుకునేవాళ్ళు. ఆ ప్రవక్త లోపల ఏం పెట్టేవాడు? తన వర్తమానాన్ని పెట్టేవాడు. ఇప్పుడు ఆ ప్రవక్త ఏం చేయాలి? ఆ పరిస్థితిని చూసి ఏం చేయాలి? ప్రవచించాలి. మనుషులకు ఆ వర్తమానం తెలియజేసి వాళ్ళు ఏం చేయాలి? ప్రవచించాలి. సో తను ఏదైతే ప్రవచించాడో అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వాళ్ళు ఏం చేయాలి? ఆ వర్తమానానికి వాళ్ళు ఏకీభవించి, ఆమేన్, వర్తమానానికి ఏం చేయాలి? వాళ్ళు ఏకీభవించి దేవుడు ఇది మాట్లాడుతున్నాడని గ్రహించి దాన్ని నమ్మటం ప్రారంభించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు దాన్ని నమ్మేవాళ్ళో దేవుని యొక్క సమయం వారి జీవితంలో మరలా వచ్చినప్పుడు వాళ్ళ బానిసత్వంలో నుండి విజయవంతంగా బయటకు వచ్చేవాళ్ళు. హల్లెలూయా. అసలు బానిసత్వంలోకే వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా దేవుని మాటను వినే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆత్మ యొక్క అనుభవంలో నూతన నిబంధన విశ్వాసులుగా మనం జీవించాలి. అలా జీవిస్తా ఉన్నప్పుడు మనము ఏ విషయంలో కూడా మనం బందీలుగా చేయబడం. హల్లెలూయా. ఏ విషయంలో కూడా మనం వెళ్ళేటువంటి మార్గంలో మనకున్న ఆటంకాలన్నీ తొలగించబడతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే మన లోపల దేవుని వాక్యాన్ని కలిగి మన హృదయం సరిచేయబడతా ఉంటుందో మన అభిషేకం అనేది సరైన రీతిలో ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడున్న అందరినీ దేవుడు అభిషేకించాడా? లేదా? ఎవరికైనా అభిషేకం లేదా? పరిశుద్ధాత్మని కలిగి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అందరూ పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు. కానీ ప్రతిసారి మనం బంధకాల్లోకి ఎందుకు వెళ్తాం? ప్రతిసారి మనం సమస్యల్లోకి ఎందుకు వెళ్తాం? ప్రతిసారి మనం ఎందుకు విజయవంతంగా బయటపడలేమంటే ప్రతిసారి దేవుని మాటకు మనం విధేయత చూపించాం కాబట్టి. హల్లెలూయా. సో మనం అందరం ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం, అవునా కదా? ఫుల్ ఫ్రీడమ్ మనకి. ఒకసారి అంటారా నాతో? ఫుల్ ఫ్రీడమ్. నేను ఏదైనా చేయటానికి నాకు స్వాతంత్రం కలదు. కరెక్టేనా? కానీ ఆ స్వాతంత్రం ఏం చేస్తుంది? ఆత్మ నడిపింపు కింద ఆ స్వాతంత్రాన్ని మనం వాడుకోనప్పుడు ఏం చేస్తాం? మరలా ఇజ్రాయెల్ ప్రజలకు జరిగిందే మనకు జరుగుతూ ఉంటుంది. మరలా ఒక దాంట్లోకి వెళ్తాం, మనం అందులో బంధించబడి ఉంటాం. మేబీ ఆర్థిక సమస్య అయినా ఆరోగ్యపరమైన ఏదైనా అవ్వచ్చు. నేను సమస్యలు రావట్లేదు అనట్లేదు, కానీ నీ సమస్య ఎప్పుడైతే నువ్వు ఒక సవాల్గా తీసుకొని దానిలో నీ విశ్వాసాన్ని అభ్యాసం చేస్తావో దేవుడు ఏం చేస్తాడు? ఆత్మ ద్వారా నీకు విజయాన్ని అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. కానీ నీ సమస్యను నువ్వు తీసుకొని నువ్వు అందులో కూరుకుపోయి నీ విశ్వాసాన్ని అభ్యాసం చేయలేని స్థితిలో ఎప్పుడైతే ఉంటావో నువ్వేం చేస్తావంటే ఆత్మ ద్వారా నీకు అనుగ్రహించబడిన స్వాతంత్రాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. హల్లెలూయా. ఎంతమంది రెగ్యులర్గా డబ్బుల గురించి ఆలోచిస్తారు? అబద్ధాలు చెప్పమాకండి. ఎందుకు ఆలోచిస్తాం? మనకు కావాలి కాబట్టి ఆలోచిస్తాం. రెండోది, మనకి ఎందుకు ఆలోచిస్తాం తెలుసా? మనకి రావట్లేదు కాబట్టి ఆలోచిస్తాం. అవునా? ఇప్పుడు దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడతా ఉన్నావు అనుకో, నువ్వేం చేస్తావు? దేవుడిచ్చిన విధానాల్లో, దేవుడిచ్చిన మార్గాల్లో నువ్వు వెళ్తా ఉంటావు. నువ్వు ఆయనలో పూర్తిగా తృప్తి చెందిన అనుభవంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? నువ్వు ఆయన యందు సంతోషించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన నీ హృదయ వాంఛలన్నింటినీ ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆయనలో సంతోషిస్తా ఉన్నప్పుడు, నువ్వు ఆయనలో మునిగి తేలుతా ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఆయనలో ఉన్న మహిమను నువ్వు కలిగి జీవించడం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే నువ్వు అలా జీవించడం ప్రారంభిస్తావో బయట ఉన్న అన్ని కూడా నీకు ప్రతిస్పందించడం ప్రారంభమవుతాయి. హల్లెలూయా. సో మనం చిన్నప్పటి నుంచి ఒక
మైండ్ సెట్ ఆఫ్ ల్యాక్తో మనం పెరుగుతూ ఉంటాం. మన తల్లిదండ్రులు కానీ మన టీచర్స్ కానీ అందరూ మనకి లేమితో కూడినటువంటి సంస్కృతిని నేర్పిస్తూ ఉంటారు. సో వాళ్ళు అలా నేర్పించడంలో తప్పు లేదు, ఎందుకంటే మన పరిస్థితులు అలాంటివి. అవునా? స్కూల్లో టీచర్స్ చెప్తుంటారు, చదువుకోపోతే అడుక్కు తింటూ ఉంటాను. ఇంట్లో తల్లిదండ్రులు కూడా అదే మాట అంటూ ఉంటారు. మేబీ అది కరెక్టో కాదో నాకు తెలియదు. ఓకే, నేను చెప్తా ఉన్నాను, మనం ఎప్పుడైతే విశ్వాసపు అనుభవంలో మనం తర్ఫీదు చేయబడతామో మనం పరిస్థితులను చూసే విధానం వ్యత్యాసంగా ఉంటుంది. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే లేమితో కూడిన సంస్కృతిలో మనం పెరుగుతూ ఉంటామో ఏమవుతుంది, మన దగ్గర ఎప్పుడైనా డబ్బులు లేనప్పుడు, మన అవసరాలు తీరినప్పుడు మనం ఏమవుతుంది, మన మీద మనమే విసుగు చెందిన స్థితిలోకి వెళ్తూ ఉంటాం. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి. దూత జకర్యాతో మాట్లాడుతూ ఉందంట. అందరికి దూత అంటే తెలుసా? ఏంజెల్. ఓకే, ఏం చేస్తా ఉంది? జకర్యాతో మాట్లాడుతూ ఉందంట. నాతో మాట్లాడుతున్న దూత ఏం చేసిందంట? నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి. అంటే ఆ దూత మాట్లాడుతూ ఉన్నప్పుడు మన భాషలో చెప్పాలంటే నిద్రపోతున్నటువంటి స్థితిలో ఉన్నాడు జకర్యా. అంటే ఆ నిద్రమత్తులో, జాగ్రత్త వినండి, ఆ నిద్రమత్తులో దేవుని దూత ఏదో మాట్లాడుతూ ఉన్నాడు జకర్యాతో. అంటే ఒక విశ్వాసిగా ఆత్మీయ ప్రపంచం మనకి తెరవబడినప్పుడు మనకి ప్రతిసారి ఇలాంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. హల్లెలూయా. భౌతిక ప్రపంచం ఒకటి ఉంది దేవుని బిడ్డలారా, ఆత్మీయ ప్రపంచం ఒకటి ఉంది. అవునా? ఎప్పుడైతే మనం విశ్వాస అనుభవంలో ఉంటామో, ఆత్మానుసారంగా నడుస్తూ ఉంటామో, ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ప్రతిసారి ఆయన మనకి ఎన్కౌంటర్స్ ఇస్తూ ఉంటాడు, ప్రతిసారి ఆయన మనకి సంధింపుల్ని ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన సంధిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆయన ఏం చేస్తాడు? తన దూతను పంపించి నీతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు తన వాక్కును పంపిస్తాడు. కొన్నిసార్లు నీ దగ్గర ఉన్న ఆత్మీయ వాతావరణాన్ని ఆయన ఇంటెన్సిఫై చేస్తాడు, దాన్ని ప్రేరేపించి అందులో నుంచి నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. కొన్నిసార్లు తన సన్నిధిని నీ మీద కుమ్మరిస్తాడు. ఆల్రెడీ ఆయన సన్నిధి నీ లోపల ఉంది, కానీ కొన్నిసార్లు ఆయన నిన్ను ప్రత్యేకంగా దర్శించేటప్పుడు ఏం చేస్తాడు? ప్రత్యేకమైన తన సన్నిధిని నీ మీద కుమ్మరిస్తూ ఉంటాడు, తన అభిషేకాన్ని కుమ్మరిస్తూ ఉంటాడు. అలాంటి అనుభవమే జకర్యాకు జరుగుతూ ఉంది. హల్లెలూయా. పాత నిబంధన ప్రవక్తల్ని మనం చూసినప్పుడు వాళ్ళకి చాలా గొప్ప గొప్ప అనుభవాలు ఉంటాయి దేవునితో. ఆలోచించారు ఎప్పుడైనా? ఉదాహరణకి మోషేని తీసుకున్నా, దానియేలుని తీసుకున్నా, ఇప్పుడు చూస్తున్న జకర్యాని తీసుకున్నా, ఎవరైనా వచ్చు, హగ్గయిని తీసుకున్నా, ఎజ్రాని తీసుకున్నా, నెహెమ్యాని తీసుకున్నా, వీళ్ళందరికీ దేవునితో ప్రత్యేకమైన సంధింపులు ఉన్నాయి. మేబీ కొంతమంది ప్రవక్తలకేమో దేవుడు ఏం చేసేవాడు? దేశానికి కావాల్సిన వర్తమానం వాళ్ళ ద్వారా పంపించేవాడు. కొంతమందితో ఆయన ఏం చేసేవాడు? ఇదిగో నేను నా మందిరాన్ని కట్టబోతా ఉన్నాను, మనుషుల్ని సిద్ధపరచని వర్తమానం పంపించేవాడు. హల్లెలూయా. అంటే వీళ్ళు అందరూ కూడా ప్రతికూలమైన పరిస్థితుల్లో పెరిగిన వాళ్ళు. హల్లెలూయా. జకర్యా ఈ ఈ ఈ ఎన్కౌంటర్, ఈ సంధింపు జరుగుతా ఉన్నప్పుడు జకర్యా ఎక్కడున్నాడు? బబులోన్లో ఉన్నాడు. జకర్యా ఎలా ఉన్నాడు? బబులోని కింద ఒక బానిసలాగా ఉన్నాడు, ఒక బందీలాగా ఉన్నాడు. కానీ తన పరిస్థితుల్ని ఆధారం చేసుకొని దేవుడు మాట్లాడలేదు. కానీ దేవుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు? తన ముందు ఉంచిన అద్భుతమైన గమ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, తన యొక్క డెస్టినీ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తనని ఏం చేయబోతా ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తన ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలా నడిపించబోతా ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ కూడా ప్రతిసారి ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఏం చేసేవాడు? మోషేకి ఒక వర్తమానం పంపించాడు. నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తున్నాను, నేను మిమ్మల్ని ఇలా ఆశ్రయించబోతా ఉన్నాను, ఇక్కడున్న బానిసత్వపు బ్రతుకు మీరు వదిలేసి నన్ను ఆరాధించేవారుగా మీరు ఉండబోతా ఉన్నారు. హల్లెలూయా. భూమి మీద శ్రేష్టమైన ప్రజలుగా మీరు ఉండబోతా ఉన్నారని ప్రతిసారి కూడా తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు. హల్లెలూయా. సో దేవునికి ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే, నీ ప్రతికూల పరిస్థితుల్లో నీ భవిష్యత్తుకి కావలసిన వర్తమానాన్ని ఆయన పంపిస్తాడు. జకర్యా జీవితంలో అదే జరుగుతుంది. కానీ ఇక్కడ జకర్యాకి చెందిన వర్తమానం కాదు, ఇజ్రాయేలీల యొక్క చరిత్రకు చెందిన వర్తమానం ఇది. హల్లెలూయా. దూత ఏం చేస్తా ఉన్నాడంటే, జాగ్రత్తగా నేను చెప్తున్నాను, మిమ్మల్ని ఒక ప్రయాణంలో తీసుకెళ్తా ఉన్నాను. ఆ దూత ఏం చేస్తా ఉన్నాడంటే, అప్పుడు వరకు నిద్రమత్తులో ఉన్నప్పుడు జకర్యాతో మాట్లాడుతూ ఉన్నాడు. అవునా? యోబు గ్రంథంలో ఏముంది? మనం నిద్రపోతా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు.
అవునా? ఒకసారి మాట్లాడతాడంట, 2 సార్లు మాట్లాడతాడంట మనతో. వీళ్ళు ఎవరికైనా కళలు వస్తాయా, దర్శనాలు వస్తాయా? రాత్రి నిద్రపోయినప్పుడు కనీసం ఒక కళ అయినా వచ్చింది రోజు, కానీ మనకు గుర్తుండదు, వేరే విషయం. సో ఆయన మాట్లాడుతూ ఉంటాడంట. ఎందుకని? జరగబోతున్న అపాయం నుండి మనం తప్పించడానికి, కొన్నిసార్లు గొప్ప వాటి కోసం మనల్ని సిద్ధపరచడానికి. జాగ్రత్తగా నేను ఏం చెప్తాను, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తికి నిద్ర అనేది ఒక అడ్వెంచర్ లాంటిది. ఒక రాత్రి ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి పడుకున్నాడంటే ఉదయం లేచేలోపు చాలా సమాచారాన్ని తీసుకొని బయటకు వస్తాడు తను బాహ్య ప్రపంచంలోకి. హల్లెలూయా. అంటే అందరు పోయే నిద్ర గురించి నేను మాట్లాడలేదు. అంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మకి సున్నితంగా అయ్యి దేవునితో నడుస్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, తన నిద్రపోయే ప్రపంచాన్ని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. చాలా విషయాలు అందులో బయలుపరుస్తూ ఉంటాడు. ఎంతమంది నాతో ఉన్నారు? మేబీ నువ్వు రాయబోతున్న సబ్జెక్టు ఎవరైనా ఇంటర్నేషనల్ ప్రొఫెసర్ వచ్చి నీకు చెప్పి వెళ్ళిపోవచ్చు. నేను చెప్తున్నా వినండి, ఇవన్నీ జరిగే విషయాలు. మేబీ నువ్వు చేయబోయే బిజినెస్లో దేవుడు ఒక దూతను పంపించి రాత్రి నీకేదో సీక్రెట్ని ఆయన బయలుపరచవచ్చు. హల్లెలూయా. నీ ఆఫీస్లో మేబీ నీకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుందా, దేవుని దగ్గర దానికి పరిష్కారం ఉంది. ఒకసారి ఆ రెవల్యూషన్ ఆయన నీకు ఇచ్చిన తర్వాత ఆ వర్క్ని నువ్వు సులువుగా చేయగలుగుతావు. హల్లెలూయా. ఒక సబ్జెక్ట్ నువ్వు చదువుతా ఉన్నప్పుడు అర్థం కానప్పుడు ఏమవుతుంది, గంటలు 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 అయిపోయింది కానీ పేజీలు జరగవు. ఎందుకని? ఒకే పేజీలో ఉంటావు ఎంతసేపు చదివినా. ఎందుకని? అది నీకు అర్థం కావట్లా, నీకు అది లోపలికి వెళ్ళట్లా. కానీ దేవుడు నిన్ను మార్చాలనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, నిన్ను ఏదో రకంగా దర్శించి ఆయన ఏం చేస్తాడు, జ్ఞానాత్మని నీ మీదకి విడుదల చేస్తాడు. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు గ్రంథాలని స్కాన్ చేస్తావు నిద్రపోయి లేచేలోపు. హల్లెలూయా. అలా అయిన వాళ్ళు ఉన్నారండి, నమ్మండి. ఆమేన్. అంటే చదవకుండా ఎగ్జామ్స్ రాయమని నేను చెప్పట్లేదు, ఉన్న విషయం చెప్తా ఉన్నాను. సో దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, ప్రతిసారి మనల్ని సంధిస్తూ ఉంటాడు. జకర్యాతో దూత వచ్చి ఏమంటున్నా అంటే ఇండైరెక్ట్గా ఏమన్నాడే, జకర్యా నిద్రలో నువ్వు చూస్తా ఉన్నది అది నువ్వు లేచినప్పుడు నీకు కనబడుతుందా లేదా చెక్ చేద్దామని నేను వచ్చాను అంటున్నాడు. అర్థం కదా చాలా మందికి. నీకేమి కనబడుచున్నదని అడుగగా, నిద్రలో ఉన్నప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, జకర్యాతో దూత మాట్లాడుతూ ఉన్నాడు. అవునా? నిద్ర లేపిన తర్వాత ఏమంటున్నాడు, నీకేం కనపడుతుంది అంటున్నాడు. అంటే ఆల్రెడీ నిద్రలో ఉన్నప్పుడు సంథింగ్ ఏదో చూపిస్తున్నాడు, సంథింగ్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని దూత. నిద్ర లేచినప్పుడు ఏమంటున్నాడు, జకర్యా నీకేం కనపడుతుంది, నీకేం కనపడుతుంది. ఏం కనపడింది జకర్యాకి? 2వ వచనంలోకి వెళ్దాం. సువర్ణమయమైన దీపస్తంభంను, దాని మీద ఒక ప్రమిదేవు, దీపస్తంభంనకు 7 దీపములను, దీపంనకు 7 గొట్టములను కనబడుచున్నాయి. ఒక దీపస్తంభం ఉందంట. అవునా? ఎలా ఉన్నది? గోల్డ్తో చేయబడింది, సువర్ణమయమైన దీపస్తంభం. తర్వాత ఏముంది, దాని మీద ఒక ఏముంది, ప్రమిద ఉంది, ఒక బౌల్ ఉంది, ఒక పాత్ర లాగుంది. తర్వాత ఇంకేముంది, దీపస్తంభం నాకు ఏమున్నాయి, 7 దీపములు ఉన్నాయి, 7 ల్యాంప్స్ ఉన్నాయి. ప్రకటన గ్రంథాలు మనం చూసినప్పుడు మరలా ఇలాంటి భాగాన్ని ఒక చోట మనం చూస్తాం. గుర్తొచ్చింది ఎవరికైనా? హల్లెలూయా. సో అంటే ఈ దర్శనాన్ని చూపిస్తా ఉన్నప్పుడు జాగ్రత్తగా నేను ఏం చెప్తున్నాను, జకర్యాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జకర్యా అంటే దూతను పంపించి మాట్లాడుతాను, జకర్యా నీకేం కనపడతా ఉంది. మనకి ఎప్పుడైనా ఈజీగా ఉండాలి, నమ్ము ప్రార్థన చేసుకో, నమ్ము ప్రార్థన చేసుకో అంటే చాలు, బాగా అర్థమైంది. ఎందుకంటే మనం అక్కడి నుంచి పైకి రావడానికి ఇష్టపడం కదా. మీ మైండ్ని స్ట్రెచ్ చేయాలి ఈరోజు. కొన్ని విషయాలు వచ్చేది అవి మనల్ని గొప్ప గమ్యంలోకి నడిపించడానికి. మనం ఎప్పుడు పాలు త్రాగే స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే గొప్ప వాటిని మనం చూడలేం. నేను వాక్యం చెప్పేది నీకు అర్థమవుతుందా, నీకు అర్థం అవట్లేదు, అది నా పాయింట్ కాదు. నీ లోపలికి ఏం పంపిస్తున్నానో అది పాయింట్ ఇక్కడ. హల్లెలూయా. అంటే చాలాసార్లు మన జీవితంలో దేవుడు మన గొప్ప గమ్యం గురించి మాట్లాడతాడు. మనం ఆయన రాజ్యంలోకి వచ్చిన తర్వాత మనం ఆ పనిని మనం చేయడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా ఆయన రాజ్యాన్ని వ్యాపింప చేయడానికి పిలువబడ్డాడు, ఆయన మహిమను కలిగి జీవించడానికి పిలువబడ్డాడు. అవునా? ఆయన కుమారుడిగా మనం ఏం చేయాలి, ఈ లోకంలో మనం ప్రత్యక్షమవుతూ ఉండాలి.
ఎప్పుడు ప్రత్యక్షమవుతాం? ఆయన మహిమను మనం ధరించుకున్నప్పుడు ప్రత్యక్షమవుతా ఉంటాం. ఆ మహిమను మనం ఎలా ధరించుకుంటా ఉన్నాం? ప్రతిరోజు ఆయనతో మనము ఒక క్లోజ్ సహవాసంలో నడుస్తా ఉన్నప్పుడు ఏం చేస్తా ఉన్నాం? ఆయన వాక్యం మనలో పనిచేస్తా ఉంది, ఆయన ఆత్మ మనలో కార్యం చేస్తా ఉంది. హల్లెలూయా. విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యం, ద ఎక్సీడింగ్ పవర్ ఆఫ్ హిస్ గ్రేట్నెస్ టువర్డ్స్ us who believe according to the working of his mighty power. అంటే ప్రతిరోజు ఆయన వాక్యాన్ని నమ్ముతా ఉన్నప్పుడు మన లోపల ఏమవుతుంది? ఒక క్రియ జరుగుతూ ఉంది. మనం ఏం చేస్తా ఉన్నాం? మన అంతరంగ పురుషుడు ఏం చేస్తా ఉన్నాడు? మహిమను ధరించుకుంటా ఉన్నాడు. బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతున్నాడు? అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడు? మహిమను ప్రతిబింబజేస్తా ఉన్నాడు. మహిమను ఏం చేస్తా ఉన్నాడు? రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నాడు. సో మన మనుషుల జీవితాల్లో మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం? వాళ్ళలోకి దేవుని వాక్యాన్ని మనం విత్తుతా ఉన్నాం. సో నేను ఏం చెప్తున్నా దాంట్లోకి వెళ్తే ఆ డైమెన్షన్ మీకు ఓపెన్ అవుతుంది. అంటే జకర్యాతో మాట్లాడినట్టు దేవుడు మన జీవితాల్లో కూడా చాలా మాట్లాడి ఉంటాడు. నేను నిన్ను ఇలా చేస్తాను. ఆయన యోసేపుతో ఏం మాట్లాడాడు? యోసేపుకి ఒక దర్శనాన్ని చూపించాడు. యోసేపు, నీ పనులు వేసినప్పుడు నీ సహోదరుల పనులన్నీ కూడా సాగిలు పడతా ఉన్నాయి. యోసేపు, నీ గమ్యం అందులో ఉంది. యోసేపు, అది చేయటానికి నేను నిన్ను పిలుస్తా ఉన్నాను యోసేపు అని దేవుడు చిన్న వయసులోనే యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు మాట్లాడదు తెలుసా? కళల ద్వారా, దర్శనాల ద్వారా మన గమ్యాన్ని ఆయన చూపిస్తాడు. ఈ జీవిత ప్రయాణంలో మనం ఏం చేయాలంటే ఆయన ఉద్దేశాల్ని మనం గ్రహించి ఆయన చిత్తం నెరవేర్చడానికి మనం ఇష్టపడాలి. మన లైఫ్కి పర్పస్ లేకపోతే బ్రతకటం వేస్ట్ అండి. అవునా? అంతే అంటారా? మన జీవితంకి బ్రతుకుతున్నాం అంటే ఏముండాలి? జాబ్ ఉండటం కాదు. ఏముండాలి? మనకు ఒక గమ్యం ఉండాలి, మనకు ఒక ఉద్దేశం ఉండాలి. నేను ఇందుకోసం బ్రతుకుతున్నాను. హల్లెలూయా. అది లేనప్పుడు ఏమవుతుంది? అందరిలాగా సాధారణ జీవితం అయిపోయింది. అందరూ పాపం చేస్తారు, మనం కూడా పాపం చేస్తాం. అందరూ పడిపోతారు, మనం పడిపోతాం. అందరు లెగుస్తారు, మనం లెగుస్తాం. అందరూ ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు జుట్టు బీక్కుంటా ఉంటారు, మనము జుట్టు బీక్కుంటాం. అందరూ భయాలు వచ్చినప్పుడు భయపడతా ఉంటారు, మనము భయపడతా ఉంటాం. అందరూ ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటారు, రోజు సాయంత్రం పడుకుంటారు, మనకి అదే పని. మనం బ్రతికిన దానికి వాళ్ళు బ్రతికిన దానికి వ్యత్యాసం ఏం లేదు. కానీ ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? నీకు ఒక ఉద్దేశాన్ని పెట్టాడు. నువ్వు ఎప్పుడైతే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా జీవిస్తూ ఉంటావో అప్పటి వరకు నువ్వు తృప్తి చెందలేవు దేవునిలో. హల్లెలూయా. అంటే యు హ్యావ్ ఎ పర్పస్. దేవుడు నేను సంపాదించుకోమన్నాడు, దేవుడు నీ కెరియర్ కట్టుకోమన్నాడు, దేవుడు మంచి జాబ్ చేయమన్నాడు, దేవుడు ఆశ్రయించబడు అని చెప్పాను నీకు. అన్నీ ఆయన చేశాడు, నీ మేలు కోసం అన్నీ ఆయన చేశాడు. కానీ ఏం చేశాడు? ఒక ఉద్దేశాన్ని నీ లైఫ్లో పెట్టాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలి. హల్లెలూయా. నువ్వు అన్ని చేసి అన్ని పోగేసుకొని దీన్ని నెరవేర్చలేదనుకో, అసంతృప్తిగానే నువ్వు చచ్చిపోతావు. దేవుని తెలుసుకొని కూడా. అంటే మనం చచ్చిన దానికి బయటోడు చచ్చిన దానికి వ్యత్యాసం లేదు. నేను చెప్తున్నా, అర్థమవుతుందా? అలా జరగకూడదని దేవుడు ఏం చేస్తాడు? తన వాక్కుని నీ దగ్గర పంపిస్తాడు. ఎప్పుడైతే ఆ వాక్కుని మంచి హృదయంతో నువ్వు స్వీకరించి దాని మీద నీ దృష్టిని నువ్వు నిలిపావు అనుకో, దూత మాట్లాడుతున్నాం, చక్కెర ఇప్పుడు కాదులే, తర్వాత తింటానులే, ఈ మధ్య బిజినెస్ ఫెయిల్ అయ్యాను, అసలు మాట్లాడు మాకు నాతో. కొంతమంది దేవుని దగ్గర ఎలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు తెలుసా? వాళ్ళ బామర్ దగ్గర ఫ్రస్ట్రేట్ అయినట్టు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఏంటి అలిగామంటే, ప్రార్థన చేశాను, విత్తాను, ఉపవాసం ఉన్నాను, దేవుడు నాకు చేయలేదు. అదే పాయింట్ దగ్గరికి వస్తున్నా నేను. సో జకర్యాకి దూత ఏం చూపిస్తున్నాడంటే, జకర్యా ఈ పిక్చర్ని చూసావు కదా, ఇదేంటో తెలుసా? మరలా యెరూషలేములో నేను మందిరాన్ని కట్టించబోతున్నాను. ఆ మందిరం లోపల ఈ దీపస్తంభం ఉండబోతా ఉంది. ఈ దీపస్తంభం దగ్గర 7 దీపాలు ఉండబోతా ఉన్నాయి. ఆ 7 దీపాలు ఏంటంటే దేవుని 7 ఆత్మలు. ఇవన్నీ ఎక్కడుండేవి? ఆ రోజుల్లో మందిరం ఉన్నప్పుడు ఆ మందిరం లోపల అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది ఈ దీపస్తంభం. దాన్ని చూపించి ఆ దూత ఏమంటున్నాడు? నీకు అర్థం కాలేదా అంటున్నాడు. తర్వాత వచనాల్లోకి వెళ్దాం. నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగ్గా, నేను నా ఏలిన వాడా, నాకు తెలియదంటే. ఏమన్నాడంట? నాకు తెలియదు. దూత ఎక్స్ప్లెయిన్ చేశాడా అదేంటని?
చేయలా. కానీ ఒక క్లూ ఇచ్చాడు. ఏంటి? అప్పుడు అతను నాతో ఇట్లా, జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. హల్లెలూయా. జెరుబ్బాబెలు అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని, సో ఆల్రెడీ ప్రవచనం ప్రకారం 70 సంవత్సరాలు వీరు బబులోన్లో బానిసలుగా ఉండాలి. 605 BC ఆ టైంలో వెళ్ళారు వీళ్ళు బబులోన్లోకి బానిసలుగా. 70 సంవత్సరాలు అయిపోయేసరికి వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు బయటికి రావాలి. వీళ్ళు బయటకు వచ్చే టయానికి ఏం చేయాలి? వీళ్ళు యెరూషలేములోకి మళ్ళా రావాలంటే ఆ రోజుల్లో వాళ్ళకి దేవాలయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజులో లాగా ఆత్మరూపిగా దేవుడు వాళ్ళ లోపలికి వచ్చి ఉండేవాడు కాదు. ఆ రోజుల్లో దేవుడు ఒక చోటే ఉండేవాడు. ఎక్కడ ఉండేవాడు? ఆ దేవాలయంలో ఉండేవాడు. ఆ దేవాలయంలో ఎక్కడ ప్రత్యక్షమయ్యేవాడు? అతి పరిశుద్ధ స్థానంలో ప్రత్యక్షమయ్యేవాడు. హల్లెలూయా. 7 దీపస్తంభముల మధ్య ఆయన ఏం చేసేవాడు? దీపాల మధ్య ఏం చేసేవాడు? ఆయన నడుస్తూ ఉండేవాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు బబులోనీయులు వచ్చి, లేకపోతే నెబుకద్నెజర్ రెండు లేకపోతే నెబుకద్నెజర్ 2 వచ్చి ఏం చేశాడు? ఆ దేవాలయాన్ని అంతన్ని కూల్చేశాడు. అంటే ఇంక ఇజ్రాయెల్ చరిత్రలో దేవుడు లేడు. ఇప్పుడు జకర్యాతో దేవుడు ఏం చూపిస్తున్నాడు? ఇదిగో జెరుబ్బాబెల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. సో జెరుబ్బాబెలు ఒరిజినల్గా చూస్తే అతను ఒక యూదుడు కాదు. జెరుబ్బాబెలు బబులోన్లో కన్వర్ట్ అయిన ఒక యూదుడు. హల్లెలూయా. అతను బాబిలోనియన్ జూ అంటారు. సో జెరుబ్బాబెలు ఏం చేసేవాడు? అతను ఆ యూదయ ప్రజల మీద ఆయన ఏం చేసేవాడు? ఒక నాయకుడిలాగా ఉండేవాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ జెరుబ్బాబెల్ని వాడుకుంటున్నాడు. ఎందుకు వాడుకుంటున్నాడు? వీళ్ళ మందిరం కట్టించడానికి. హల్లెలూయా. ఆ జెరుబ్బాబెలుతో ఆయన ఏమంటున్నాడు? శక్తి చేతనాయనను, బలం చేతనాయన కాదు, కానీ నా ఆత్మ ద్వారానే. ఇంకా కిందకు వస్తే దేవుడు ఏమంటున్నాడు? నీకు అడ్డుగా వచ్చిన పర్వతాన్ని నేనేం చేస్తాను? చదునుగా నేను చేస్తాను. హల్లెలూయా. అంటే ఆ రోజులో దర్యావేషు అనే ఒక రాజు అక్కడ బబులోనీయుల్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ జెరుబ్బాబెలు అనేటువంటి ఒక వ్యక్తి ఇజ్రాయెల్ ప్రజల మీద ఒక చిన్న గవర్నర్ లాంటోడు, ఒక చిన్న మినిస్టర్ లాంటోడు. కానీ ఆ దేశం మొత్తం మీద అధికారం కలిగిన వ్యక్తి ఎవరు? డారియస్ అంటారు. అవునా? దర్యావేష్ అంటారు. సో ఈ దర్యావేషు దానియేలు గ్రంథంలో ఉన్న దర్యావేష్ కాదు. దానియేలు సింహబోన్లో వేసినప్పుడు అక్కడ ఇంకో రాజు ఉన్నాడు బబులోన్లో, అతని పేరు కూడా దర్యావేషే. అవునా? డారియస్ ద మీడే అంటారు ఆయన్ని. ఇతన్ని డారియస్ హైస్టాపిస్ అంటారు. ఏమంటారు? డారియస్ హైస్టాపిస్ అంటారు. అంటే ఆ దర్యావేష్ వేరు, ఈ దర్యావేష్. అసలు ఈ దర్యావేష్ గోలేంది అంటే అనుకో, పాతని వాళ్ళని ఎప్పుడు చదవం కదా మనం. సో నీకు అడ్డుగా ఉన్న ఆ పర్వతాన్ని, ఆ మౌంటైన్ని నేను చదును చేస్తా ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు జకర్యాతో? నేను జెరుబ్బాబెలు అనే ఈ గవర్నర్ ఉపయోగించుకొని దర్యావేషు అనేటువంటి ఆ పర్వతాన్ని నేను చదును చేస్తాను. అంటే ఎప్పుడైతే జెరుబ్బాబెలుకి ఈ దర్యావేష్ అనే రాజు పర్మిషన్ ఇస్తాడో ఏం చేస్తాడు? ఈ జెరుబ్బాబెలు వెళ్ళి ఏం చేస్తాడు? యెరూషలేములో దేవాలయాన్ని కట్టడాన్ని ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నేనేం చెప్తా అంటే దేవుని బిడ్డలారా, కొన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేసే ముందు ఆయన కొన్ని సంధింపులు మనకిస్తాడు. తన వాక్కుని మన దగ్గర పంపిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? జకర్యాలాగా ఏం చేయాలి? ఆ దూత ఏం మాట్లాడుతున్నాడో దాని మీద మనం దృష్టి పెట్టాలి. దాని మీద మనం దృష్టి పెట్టినప్పుడు, నీ దగ్గరకు వస్తున్న వాక్కు మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఆ వాక్కు నీకు ఒక దర్శనాన్ని తెరుస్తా ఉంది, నీకు ఒక బ్లూ ప్రింట్ని తెరుస్తా ఉంది. హల్లెలూయా. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం మనం జీవించడానికి పిలువబడ్డాం. ఆత్మీయ ప్రపంచంలో దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక అది. అర్థం చేసుకోవడం కష్టం ఉందా? దేవునికి నా పట్ల చాలా ప్రణాళికలు కలిగి ఉంటారంట. ఏ ప్రణాళిక అండి? అది నీకు ఎట్లా తెలుస్తుంది? ఆయన చూపించే ప్రపంచంలోకి నీకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. ఎంతమంది దేవుని చిత్తాన్ని చేయాలనుకుంటున్నారు? దేవుని చిత్తాన్ని చేయాలంటే ఒక లెవెల్లో ఆయన నీకు చూపించాలి, నువ్వేం చేయాలి? ఆయన నీతో మాట్లాడాలి, నువ్వేం చేయాలి? హల్లెలూయా. కానీ దేవుడు ప్రతిసారి తన వ్యక్తులతో, తన బిడ్డలతో మాట్లాడినప్పుడు అసాధారణమైన కార్యాలు చేయడానికి వాళ్ళని పిలిచాడు ఆయన. ఇక నువ్వు కూర్చున్నావంటే దేవుడు గొప్ప కార్యాలు నువ్వు చేయటానికి ఆయన నిన్ను పిలిచాడు. గొప్ప కార్యాలు నీ చేతుల ద్వారా నువ్వు చూడటానికి ఆయన నిన్ను పిలిచాడు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు జెరుబ్బాబెలుతో దేవుడు ఏమంటున్నాడు? శక్తి చేతనాయన.
బలం చేతనని కాదు కానీ నా ఆత్మ ద్వారానే. జెరుబ్బాబెలు 70 సంవత్సరాలు ఇజ్రాయెల్ బానిసత్వంలో ఉంది. మీరు మరలా మందిరం కట్టుకోవడానికి అవకాశం లేదు. మానవ కోణంలో ఇది అసాధ్యం. కానీ దేవుడు ఏమన్నాడు? శక్తి చేతనాయను, బలం చేతనాయను కాదు కానీ నా ఆత్మ ద్వారానే. నా ఆత్మను మీ మీదకి పంపిస్తున్నా జెరుబ్బాబెల్. హల్లెలూయా. ఎక్కడున్న కూర్చున్న మనతో దేవుడు అంటున్నాడు, నా ఆత్మను నేను మీ మీద పంపిస్తున్నా, మీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి, మీరు గొప్పవి కట్టడానికి, గొప్ప ఆశీర్వాదకరంగా అనేక మందికి మీరు ఉండటానికి. ఐఎమ్ పోరింగ్ అవుట్ ఆఫ్ మై స్పిరిట్ ఆన్ యూ. అది శక్తి చేత బలం చేత జరిగేది కాదు, మనం చదువుకున్న విద్య ద్వారా జరిగేది కాదు. ఆత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు జరిగే కార్యం అది. ప్రతిసారి నీ ద్వారా గొప్ప విషయాన్ని దేవుడు చెప్పించేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? తన ఆత్మ నీ మీదకి పంపిస్తాడు. కొన్నిసార్లు ఆత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు ఆ రోజు నుండి, ఆ క్షణం నుండి నీ పరిస్థితిలో నువ్వు మార్పును చూస్తూ ఉంటావు. ఎంతమంది రెడీగా ఉన్నారు ఆత్మ చేత నింపబడటానికి? దేవుడు ఏమంటాడు? శక్తి చేతాన్ని, బలం చేతాన్ని కాదు. ఈ కుటుంబంలో ఈ పరిస్థితుల నుంచి బయటికి ఎలా వస్తావు? ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటికి ఎలా వస్తావు? మంచి గమ్యంలోకి నువ్వు ఎలా నడుస్తావు? నేను ఎలా కార్యాలు చేయబోతావు? నేను ఎలా కార్యాలు చేయబోతాను నీ జీవితంలో? నా ఆత్మ ద్వారా. అయ్యా, కొన్నిసార్లు మనం లైఫ్లో అన్ని ట్రయల్స్ వేసి ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మన దగ్గర చాలా జ్ఞానం ఉందని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? బాయ్, నీ శక్తి చేత, నీ బలం చేత నువ్వు ఆ పరిస్థితిలోంచి బయటకు రాలేవు. నువ్వు ఎన్ని క్వశ్చన్లు వేసినా అందులోంచి బయటకు రాలేవు. నీకు ఎన్ని డౌట్లు వచ్చినా అందులోంచి బయటకు రాలేవు. కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు నా వైపు చూసినప్పుడు, నువ్వు నన్ను నమ్మినప్పుడు నా ఆత్మని నేను నీ మీద పంపిస్తాను. హల్లెలూయా. ఆ ఆత్మ వచ్చి ఏం చేస్తాడు? నీ లోపల 7 దీపాలను ఆయన వెలిగిస్తాడు. జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, బలమునకు ఆధారముగా ఆత్మ, తెలివినిచ్చు ఆత్మ, దేవుని యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. హల్లెలూయా. ఆ 7 ఆత్మలను ఆయన ఏం చేస్తాడు? నీ లోపల యాక్టివేట్ చేస్తాడు. యాక్టివేట్ చేసినప్పుడు నీ దగ్గర జ్ఞానం లేదా? ఆ పని చేయడానికి ఆయన ఏం చేస్తాడు? జ్ఞానం ఇస్తాడు. నీకు బలం సరిపోవట్లేదా? నువ్వు ఆయన ఆత్మ మీద ఆధారపడుతున్నావు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? నీకు బలం ఇస్తాడు. నువ్వు పరిస్థితులు వివేచించలేకపోతున్నావు, ఇప్పుడు ఏం చేస్తాడు? ఆత్మ నీ మీద పంపించి ఏం చేస్తాడు? వివేచన శక్తిని ఆయన నీకు ఇస్తాడు. హల్లెలూయా. రాబోతున్న ఆ పొరపాట్లని నువ్వు ఇక్కడుండే సరిచేయగలుగుతావు. అందుకు నీకు వివేచన ఉపయోగపడుతుంది. నువ్వు తప్పటి అడుగులు వేయకుండా వివేచన ఉపయోగపడుతుంది. నువ్వు కొట్టాలనుకున్న ఆ గురిని సులువుగా కొట్టేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వివేచన ఆత్మను ఆయన నీకు ఇస్తాడు. ఎంతమంది వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? హల్లెలూయా. అందరు నాతో ఉన్నారు? 9వ వచనంలో దేవుడు ఏమన్నాడు? జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నాయి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకున్నది. 10వ వచనం, కార్యములు అల్పంలో ఉన్న కాలంన తృణీకరించిన వాడేవాడు లోకమంతటను సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలును చూచి సంతోషించును. కార్యములు అల్పంలో ఉన్న కాలమును తృణీకరించిన వాడేవాడు. కార్యాలు అల్పంగా ఉన్నప్పుడు ఎందుకు తృణీకరిస్తున్నావు అంటున్నాడు దేవుడు. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఆల్రెడీ 20 years నుండి ఆ మందిరాన్ని కట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? దేవుడు ఏమంటున్నాడు? కార్యములు అల్పంగా ఉన్నప్పుడు తృణీకరించొద్దు అంటున్నాడు. నీ చిన్న చిన్న ఆరంభాలని నువ్వేం చేయకూడదు? తృణీకరించకూడదు. కొన్నిసార్లు సంవత్సరంలో ఒక్కసారే దేవుడు నీతో మాట్లాడి ఉంటాడు, అదే నువ్వు రాసి పెట్టుకో. హల్లెలూయా. కొన్నిసార్లు 4 సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి దేవుడు నీతో మాట్లాడి ఉంటాడు, అదే నువ్వు రాసి పెట్టుకో. కార్యములు అల్పంగా ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదంట? తృణీకరించకూడదంట. ఎందుకని? మనము ఆ కార్యాలను చూస్తా, మనం దేవుని చూస్తా వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? గొప్ప కార్యాలు జరిగించే ఆ సామర్థ్యంలోకి ఆయన మనల్ని నడిపిస్తాడు. అందుకే అల్పంగా ఉన్నప్పుడు తృణీకరించొద్దు. కానీ ఒకవైపు ఇజ్రాయిలీలందరూ కూడా బలం పోగొట్టుకొని నీరసించిపోయారు. ఎందుకని? 20 సంవత్సరాల నుండి ఆ మందిరం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు జకరియా ద్వారా సంథింగ్ ఆయనకి ఏదో చూపిస్తే ఏమంటున్నాడు? మీ శక్తి చేత కాదు, మీ బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను జరిగిస్తాను. కార్యములు అల్పంగా ఉన్నాయా? ఎందుకు తృణీకరిస్తున్నావు? ఎప్పుడైతే జెరుబ్బాబెలు, జాగ్రత్తగా నేను చెప్తున్నాను, ఎప్పుడైతే జెరుబ్బాబెలు ఆ గుండు నూలుని పట్టుకున్నాడో, అంటే ఏంటంటే బిల్డింగ్ కట్టేటప్పుడు మేస్త్రులు ఉంటారు తెలుసా, వాళ్ళ చేతిలో ఒకటి ఉంటుంది, తాడుండి తాడు కింద ఒక బొంగరం లాగా ఉంటుంది, చూసారు ఎప్పుడైనా? దాన్ని ఏం చేస్తారు? వేలాడదీస్తూ ఉంటారు. ఇప్పుడు గోడను కడతా ఉన్నారు, ఏం చేస్తారు? ఇది కరెక్ట్గా స్ట్రైట్గా ఉందా లేదా అని
దాన్ని పెట్టుకొని చూస్తారు. గుండు నూలు అంటే అక్కడ చెప్పిన గుండు నూలు అది, అవునా? ఇప్పుడు జెరుబ్బాబెలు చేతిలో ఆ గుండు నూలు ఉన్నప్పుడంట దేవుని యొక్క అక్కడేమైంది ఆ వచనంలో 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలును చూసి సంతోషించు. ఆ 7 నేత్రములు ఏంటో తెలుసా? దేవుని యొక్క కళ్ళు. అంటే దేవుడు నిన్ను ఒక దాంట్లోకి జాగ్రత్తగా నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను ఒక దాంట్లోకి పిలిచినప్పుడు, ఆయన రాజ్యంలోకి నేను పిలుచుకొని, ఆయన పనికి నిన్ను ఏర్పాటు చేసుకొని, నువ్వు ఆయన చిత్తానుసారంగా ఆయన నీకు చూపించినవి, నీతో మాట్లాడినవి, వాటి యొక్క నెరవేర్పు కోసం నువ్వు వెళ్తా ఉన్నప్పుడు ఆయన యొక్క 7 నేత్రములు నేను చూసి సంతోషిస్తూ ఉంటాయి. ఎంతమందికి ఇలాంటి జీవితం కావాలనుకుంటున్నారు? దేవుడే నీ ఎందుకు సంతోషిస్తుంటే నీ లైఫ్ ఎలా ఉంటుందండి? హల్లెలూయా. సరే ఆ పిక్చర్ వేస్తావు, చూసారా? ఇక్కడ ఫస్ట్ పిక్చర్ చూసారా? ఇక్కడ ఆ 2 ఒలివ చెట్లు ఉన్నాయి, అవునా? అక్కడే ఉన్నాయి 7 దీపాలు ఉన్నాయి, పైన ఉంది ఒక గోల్డెన్ బవెల్ ఉంది, అవునా? ఈ 2 చెట్లు ఎవరు? ఒకటి జెరుబ్బాబెలు, ఇంకోటి ప్రధాన యాజకుడైన యెహోషువ. వీళ్ళిద్దరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మందిరం కట్టుకోవడానికి ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఒలివ చెట్లు కొమ్మల్లో నుంచి ఏమొస్తుంది? అక్కడేమొస్తుంది? ఆయిల్ వస్తూ ఉంది. హల్లెలూయా. ఆ వచనం చూద్దామా ఒకసారి? ఆ పిక్చర్ అంతే ఉంచు. దీపం నాకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలివ చెట్లు ఏమిటని 12వ వచనం, 2 బంగారపు కొమ్ముల్లో నుండి సువర్ణ తైలమును, అందరు చెప్తారా ఏం తైలం అది? సువర్ణ తైలం. కుమ్మరించు ఒలివ చెట్లుకున్న 2 కొమ్ములను ఏమిటివనియు నేను అతన్ని అడుగగా. ప్రతిసారి జకర్యా దూతని ఇదేంటి అని అడిగినప్పుడు దూత ఏమంటుంది? నీకు తెలియదా అంటుంది. అంటే దూత ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది జకర్యా ఇది గ్రహించి ఉండాలి అని. నేను చెప్తున్నా అర్థమవుతుందా? ఈ 2 ఒలివ చెట్లలోంచి ఏమొస్తా ఉంది? ఎలాంటి ఆయిల్ వస్తా ఉంది? సువర్ణ తైలం. అందరు చెప్తారా ఏంటది? గోల్డెన్ ఆయిల్. ఆ ఆయిల్ ఎందుకు సువర్ణమైందంటే, ఆయిల్ ఎందుకు గోల్డ్తో చేయబడిందంటే, నీ విశ్వాసము పరీక్షకు లోనైనప్పుడు ఏమవుతుంది? మేలిమి బంగారం వల్లే నువ్వు బయటకు వస్తా ఉన్నావు. అంటే అందులో నుంచి వస్తున్న ఆయిల్ అనేది ఏంటి? అది టెస్ట్ చేయబడిన ఆయిల్. నేనేం చెప్తున్నాను? దేవుడు గొప్ప కార్యాలు చేసేటప్పుడు, దేవుడు గొప్పవి మన ద్వారా జరిగించేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే గోల్డెన్ ఆయిల్ నీ లోపల ఫ్లో అవుతుందా లేదా చూస్తారు. అంటే నువ్వు ఆల్రెడీ విశ్వాస పరీక్షల్లో గుండా వెళ్ళావా? ఆల్రెడీ నువ్వు దేన్నైనా జయించావా? ఆల్రెడీ పోరాడి జయించిన అనుభవాలు నీకున్నాయా? ఓకే, గోల్డెన్ ఆయిల్ నేను నువ్వు పంపిస్తున్నాను. ఈ సంవత్సరం కొంతమంది ముగిసేలోపు దేవుడు గోల్డెన్ ఆయిల్ వాళ్ళ మీద పంపిస్తా ఉన్నాడు. ఆ ఆయిల్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఆ 7 దీపాలు ఈ పైప్స్ లో గుండా ఆయిల్ వచ్చి ఏం చేస్తున్నాయి? ఆ 7 దీపాలను వెలిగిస్తా ఉన్నాయి. ఆ 7 దీపాలు ఏంటి? దేవుని యొక్క 7 ఆత్మలు. యెషయా 11:2 మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. అంటే ఆ కట్టడానికి కావాల్సిన జ్ఞానాత్మని ఇస్తా ఉన్నాడు, ఆ కట్టడానికి కావాల్సిన బలాన్ని ఇస్తా ఉన్నాడు, దేవుడు శక్తిని ఇస్తా ఉన్నాడు, వివేచనని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? చాలాసార్లు మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం, ప్రభువా ఇది ఎందుకు జరగలేదు నాయన? నేను విత్తాను, నేను ఉపవాసం ఉన్నాను, నేను ప్రార్థన చేశాను. ఎప్పుడైనా ఆలోచించావా ఆ గోల్డెన్ ఆయిల్ నీలో ఫ్లో అవుతా ఉందా? హల్లెలూయా. నేను ప్రతిసారి ఒక మాట చెప్తా ఉంటాను, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ స్థానంలో ప్రవహించే సువర్ణ తైలం నీ లోపల ఉందా? ఈ తైలం ఎలా వస్తుంది? విశ్వాస పరీక్షల్లో గుండా వెళ్ళినప్పుడు వస్తుంది. అంటే నువ్వు ప్రతి పరిస్థితిలో కూడా ప్రతిరోజు నువ్వేం చేయాలి? నీ విశ్వాసాన్ని అభ్యాసం చేయాలి. నీ విశ్వాసాన్ని అభ్యాసం చేస్తా ఉన్నాడు, విశ్వాసం అభ్యాసం చేస్తా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఆత్మను నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆత్మ యొక్క సమృద్ధి నీలో కలిగిస్తాడు. సమృద్ధి నీలో కలిగించి ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏమి చేయదలుచుకున్నాడో అది చేసేటట్టు ఆయన నిన్ను ప్రేరేపిస్తాడు. ఆయన ఆ కార్యాలు చేసినప్పుడు ఏమవుతుంది? ఆయన నామము లోకమంతట కూడా మహింపరచబడుతుంది. ఆయన కార్యాలు చేసిన తర్వాత ఆ స్వాస్థ్యాన్ని మనం తీసుకొని ఏం చేస్తున్నాం? మన పిల్లలకి మనం ఇస్తున్నాం. అది మన బాధ్యత అండి మన జీవితంలో. హల్లెలూయా. చాలా మంది అడుగుతారు, గొప్ప కార్యాలు దేవుడు ఎందుకు చేయాలండి? ఎందుకు చేయాలంటే ఆయన నిన్ను
ఒక ప్రయాణంలో పెట్టాడు ఆయన. ఒక స్పెషల్ సెపరేట్ స్పెసిమెన్గా ఆయన నేను చేశాడు. ఒక ప్రత్యేకమైన జాతిగా నేను చేశాడు. అలా మనుషుల్ని చూసినప్పుడు దేవుని మహింపరిచే విధంగా. అందరి లైఫ్లో కొన్ని ఫెయిల్ అయినప్పుడు అవి నీ లైఫ్లో ఫెయిల్ అవ్వవు. దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? తన గోల్డెన్ ఆయిల్ నీ లోపలికి ఆయన పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఆయిల్ ఫ్లో అయ్యేటప్పుడు ఏం జరగాలంటే, ఈ దీపాల మధ్యలో ఏమన్నా నలకలు ఉన్నాయా, పురుగులు ఉన్నాయా, చెత్త దూరిందా, ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? క్లీన్ చేయాలి. అవునా? దీని లోపల నలకలు ఉన్నాయి అనుకోండి, 7 దీపాలు ఇక్కడ లోపల ఎక్కడ నలకలు ఉన్నాయి అనుకో, ఆయిల్ వస్తుంది కానీ దీపం వెలగట్ల. నరుని ఆత్మ ఏంటది? యెహోవా పెట్టిన దీపం. అదేం చేస్తుంది? అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. అంటే నీ అంతరంగ పురుషుడు వెలుగుతున్నాడంటే దాని అర్థం ఏంటి? బలపడిన స్థితిలో ఉంటా ఉన్నాడు. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకొని జీవిస్తావో, నీ అంతరంగ పురుషుడు ఆ దీపాల్లాగా వెలుగుతూ ఉంటాడు ప్రతిరోజు. ఆ వెలుగుకి రాజులు నీ దగ్గరకు వస్తారు. ఆ వెలుగుకి జనముల ఐశ్వర్యం నీ దగ్గర తేబడుతుంది. ఆ వెలుగుకి నీ జీవితంలో మునిపెన్నడు తెరవబడిన ద్వారాలు తెరవబడతాయి. ఆ వెలుగుకి నువ్వేం చేయబడతావు? నువ్వు హెచ్చించబడతావు. నువ్వేం చేయాలి? నలకలు ఉన్నాయా, పురుగులు ఉన్నాయా, చెత్త దూరిందా, నువ్వేం చేయాలి? దాన్ని ఏం చేయాలి? క్లీన్ చేయాలి. సో ఇందులో దీపం బాగా వెలగాలంటే, మంట బాగా రావాలంటే ఏం చేయాలి? ఇదంతా క్లీన్ చేయాలి. నేను చెప్పింది కరెక్టే అండి? క్లీన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ అనాయింటింగ్, ఆ సువర్ణ తైలం వెళ్తా ఉంది. వెళ్ళి ఏం చేస్తూ ఉంది? ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఆ సువర్ణ తైలం ఏం చేస్తుంది? వెళ్ళి ఏం చేస్తూ ఉంది? ఆ దీపాన్ని వెలిగిస్తూ ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ 10 మంది కన్యకల గురించిన ఉపమానం యేసయ్య మాట్లాడుతూ ఉన్నప్పుడు 5గురు ఏం చేశారు? వాళ్ళ దివిటీల్ని వాళ్ళు సిద్ధపరచుకున్నారు. పెండ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు, పెండ్లి కుమారుడు దర్శించబోతా ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దివిటీల్ని ఏం చేశారు? వాళ్ళ ల్యాంప్స్ని, వాళ్ళ దీపాలని వాళ్ళు ఏం చేసుకున్నారు? రెడీ చేసుకున్నారు. ఇంకా వాళ్ళు ఏం చేశారు? ఎక్స్ట్రా ఆయిల్ అందులో పెట్టుకున్నారు. అప్పుడు దాకా వెలిగి పెండ్లి కుమారుడు వచ్చే టయానికి ఆరిపోకుండా వాళ్ళు ఏం చేశారు? ఇంకా బయటికి వెళ్ళి ఇంకా ఆయిల్ తెచ్చుకొని అట్లా స్టోర్ చేసి పెట్టుకున్నారు. నేను చెప్తున్న జాగ్రత్త వినండి. నీ లైఫ్లో ప్రతిసారి దేవుడు కార్యాలు చేయాలంటే నీ దీపాన్ని నువ్వు ట్రిమ్ చేయటం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క అనాయింటింగ్ నీ లోపల ఫ్లో అవుతా ఉన్నప్పుడు నీ జీవితంలో ఏ భాగం సరిలేదు, నీ ఆలోచనలు ఎక్కడ సరిగలేదు, నీ తలంపులు ఎక్కడ సరిగలేదు, నీ హృదయంలో ఎక్కడ చేదు వేర్లు వచ్చినాయో, ఎక్కడ ముళ్ళ పొదలు వచ్చినాయో, ఎక్కడ అనవసరమైన నిన్ను పాడు చేస్తావు, వాటిని నువ్వేం చేయాలి? ట్రిమ్ చేయటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? మనందరం అనాయింటింగ్ కలిగిన వాళ్ళమండి. అనాయింటింగ్ ఎందుకు ఫ్లో అవ్వదు? ఎవరో ఒకళ్ళు స్పెషల్, ఇంకొకళ్ళు స్పెషల్ కాదని కాదు. అనాయింటింగ్ ఎందుకు ఫ్లో అవ్వదంటే మనం ఆ దీపాన్ని ట్రిమ్ చేయం కాబట్టి. దాన్ని ఏం చేయాలి? శుభ్రంగా తీసి కడగాలి, సరిచేయాలి. అవునా? బండి పాడైనప్పుడు ఏం చేస్తాం? సర్వీసింగ్కి ఇస్తాం. వాడు ఏం చేస్తాడు? ఏం మారుస్తాడు? వాడు ఆయిల్ మారుస్తాడు. లోపల శుభ్రంగా క్లీన్ చేసి కొత్త ఆయిల్ వేస్తాడు. మళ్ళీ బండి ఫామ్లోకి వస్తుంది. ప్రతిరోజు మనం వినే చెత్త, మనం చూసే మురికి, మనం వినే అవిశ్వాసపు మాటలు, లోకంలో ఉన్న కొన్ని అనవసరమైన వార్తలు ఏం చేస్తాయి తెలుసా? ఆ దీపాన్ని ఆర్పుతూ ఉంటాయి. కొంతమందిని నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలం అయిందంటే 4 సంవత్సరాలు అయిందని చెబుతారు. నేను చర్చిలో ప్రార్థన కాదు, ఇంటి దగ్గర ఒంటరిగా కూర్చొని చేసే ప్రార్థన. ఎందుకో తెలుసా? నీ దీపం ఆరిపోయే స్థితిలోకి వచ్చింది. కానీ ఆ దీపం మండిందా, నువ్వు ప్రకాశిస్తావు. యు విల్ షైన్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తన ఆత్మని మనకి కొలత లేకుండా ఇచ్చాడండి దేవుడు. సువర్ణ తైలాన్ని దేవుడు మనకేం చేశాడు? కొలత లేకుండా ఇచ్చాడు. నువ్వు వ్యాపారంలోకి వెళ్ళాలా? అందులోకి అది ప్రవహించాలంతే. హల్లెలూయా. నువ్వు చదువుతున్నావా? అందులోకి అది ప్రవహించాలంతే. అది ఎలా ప్రవహిస్తుంది? నువ్వేం చేయాలి? ట్రిమ్ చేయటం నేర్చుకోవాలి. నీ హృదయాన్ని సరిచేయటం నేర్చుకోవాలి. నీ ఆలోచనలు సరి చేసుకోవటం నేర్చుకోవాలి. అప్పుడేమవుతుంది? అనాయింటింగ్ నీ లోపలికి వచ్చి ఏమవుతుంది? ఫ్రీగా ఫ్లో అవుతా ఉంది. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆ 7 దీపముల మధ్యలో ఆయన నడుస్తూ ఉంటాడు. ఆయన అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆ 7 దీపాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? నా లోపల ఉన్నాయి. హల్లెలూయా. ఆ దీపస్తంభం ఎక్కడ ఉందో తెలుసా? నా లోపల ఉంది.
ఆ ఒలివ చెట్లు ఎవరో తెలుసా? దేవుని ఆత్మ. ఆయన నాకేం చేస్తున్నాడు? ఆయనలో నుండి వచ్చే సమృద్ధిని ఆయన నాకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ సమృద్ధిని నాకు ఎలా అనుగ్రహిస్తున్నాడు? నేను విశ్వాస వాక్యపు వింటా ఉన్నప్పుడు. హల్లెలూయా. ఎంతమంది నేను చెప్పేది గ్రహించగలిగారు? అర్థం చేసుకోగలిగారా? ప్రతిసారి దేవుడు కార్యాలు చేయబోయే ముందు నీ దీప స్తంభం సరిగ్గా ఉందా లేదా ఆయన చూస్తూ ఉంటాడు. దేవుడు, మన కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడిని చాలా జోక్గా తీసుకుంటాం మనం, ఎందుకంటే మనకు అలా నేర్పించారు కాబట్టి. ప్రార్థనే ఉందిలే, నాన్ సెన్స్. ఇందులో ఇన్ని వీడియోలు వస్తుంటే చూసుకోక, ఆ రోజు ఎవడ ప్రార్థన చేసేది చెప్పు, ఒకరిని చూపించి రోజు ఎవడని ప్రార్థన చేసేవాడిని. మనం కొన్ని నెగ్లెక్ట్ చేస్తా ఉన్నప్పుడు మన ఆత్మ దానికున్న మంటని పోగొట్టుకుంటుంది. చాలామంది ఫస్ట్లో బాగా వెలిగేవాళ్ళు. లాస్ట్ సండే మెసేజ్ చెప్తున్నప్పుడు ఎలా ఉందో తెలుసా? నా జీవితం మీద నాకే విరక్తి వచ్చింది. ఎందుకో తెలుసా? అందరూ డ్రై అయిపోయారు, ఆరిపోయిన స్థితిలోకి వెళ్ళారు. అసలు ఒక్కళ్ళలో కూడా మంట లేదు. కొన్నిసార్లు ఈ వాక్యం చెప్పడానికి ఎంత ప్రిపేర్ అవుతాం తెలుసా? వారం అంతా ఆలోచిస్తూ ఉంటాం, మైండ్లో వేసి దాన్ని నలిపి 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 పిండుతా ఉంటాం. ఇక్కడ రాగానే అంత డ్రై అవుతుంది, ఏంది ఫ్లో అవ్వదు. ఫ్లో అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు స్పిరిట్లో ఉండటం నేర్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయలేమనే బ్రదర్ దేవుడు నీకు భాషల వరం ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే సరుకులు చదివినట్టు చదువుతావు. ప్రభా పప్పుచారు, లేకపోతే మినపప్పు, శనగపప్పు, ప్రభా కందిపప్పు, టమాటాలు, వంకాయలు, ప్రభా ఆకుకూరలు, తోటకూరలు అన్నీ చదివేస్తావు, లిస్ట్ ఇచ్చావు, సంతకం పెట్టావు, అయిపోయింది. నువ్వు అలా ప్రార్థన చేస్తావని దేవుడు ఏం చేశాడు? ఇట్లా కాదయ్యా, నా ఆత్మ నీ లోపల పెడతాను. ఆ ఆత్మతో నువ్వు కనెక్ట్ అయినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఉచ్చరింపిక శక్యంగాని మూలుగులతో నీ లోపలుండి ఆయన విజ్ఞాపన చేపిస్తాడు. అప్పుడేమవుతుంది? నీ దీపము ట్రిమ్ చేయబడతా ఉంటుంది. దేవుడు మరలా ఆ పొజిషన్లోకి మనల్ని రమ్మంటా ఉన్నాడు. ఆరిపోయిన స్థితిలో ఉండి మరలా మండే స్థితిలోకి మనం రావాలి. ఎందుకంటే పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు నువ్వు మండట్లేదు అనుకో, ఆయన కార్యాలు చేయకుండా వెళ్ళిపోతాడు ఆయన, అంతే. కొంతమంది అనుకుంటారు ఆయన కార్యాలు చేయబోతే ఏమవుతుందని. ఆయన కార్యాలు చేయబోతే 50 సంవత్సరాలు నువ్వు ఎంత పిక్కున్నా ఏం జరగవు జీవితంలో. అందుకే ప్రతిసారి ఆయన కార్యం చేయబోయే ముందు నీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని చూస్తూ ఉంటాడు. వీడి అనాయింటింగ్లో ఫ్లో అవుతున్నాడా లేదా? వీడి హృదయం సరిగ్గా ఉందా లేదా? వీడు ప్రకాశిస్తూ ఉన్నాడా లేదా? వీడు వాక్యంలో నిల్చున్నాడా లేదా? అయితే నేను చేస్తాను. హల్లెలూయా. ఇవి లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? చూస్తాడు. సర్లే, నా కృప నీకు తోడుకుంటుంది, నీ పని నువ్వు చూసుకుంటాడు. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది గొప్ప కార్యాలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు మీ లైఫ్లో? దేవుడు అన్నీ మారుస్తాడండి. నువ్వు ఎలాంటి స్థితిలో ఉండి ఈ సంఘానికి వచ్చినా దేవుడు నేను గొప్పగా ఆశ్రయిస్తాడు. అది మాత్రం గ్యారెంటీ. నువ్వేం చేయాలంటే నీ దీపం వెలుగుతుందా లేదో చూసుకోవాలి ప్రతిరోజు. నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ ఒలీవ చెట్ల నుండి వచ్చే నూనెని నువ్వు తీసుకుంటా ఉంటావు. అప్పుడు ఏం చేస్తుంది? ఆ వాక్యం మీద నువ్వు కూర్చున్నప్పుడు ఏమవుతుంది? తైలము నీ బ్రెయిన్లో, నీ మైండ్లో ఫ్లో అవుతూ ఉంది, నీ స్పిరిట్లో ఫ్లో అవుతూ ఉంది, నీ హార్ట్లో ఫ్లో అవుతూ ఉంది. హల్లెలూయా. మనం ఇంట్లో వంట చేసుకునే నూనె ఉంటుంది తెలుసా? దాన్ని కానీ 435 డిగ్రీలు సెల్సియస్ హీట్ చేస్తే ఆ నూనెలో నుంచి మంట వచ్చిద్దంట. ఆయిల్ ఫైర్గా ఇద్దంట కొన్నిసార్లు. ఆమేన్. నేను చెప్తున్నాను, ఆ అభిషేకంలో మనం నిల్చున్నప్పుడు, ద్రాక్షావల్లిలో మనం నాటబడి ఉన్నప్పుడు, ఆయన వాక్యంలో మనం నాటబడి ఉన్నప్పుడు, ఆత్మ వల్ల వచ్చే సమృద్ధిని మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఒక టైంకి వచ్చేసరికి ఏమో తెలుసా? పరిశుద్ధాత్ముడు మంట వెలిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుంది? దీపం యొక్క ప్రకాశము ఎక్కువ అవుతా ఉంది. హల్లెలూయా. కొంచెమే మనం ప్రకాశించడానికి దేవుడు పిలవలేదు. జనములు నీ వెలుగునకు వస్తారు, రాజులు నీ ఉదయకాంతికి లెగుస్తారు. నిన్ను శాశ్వతమైన శోభాతిశయంగా నేను చేయాలనుకున్నాను. ఎందుకు నేను మహింపరచాలనుకుంటున్నాను నీలో నన్ను? నీ ద్వారా ఎందుకు లోకం ఎదుట నిన్ను ఒక మాదిరిగా పెట్టాలనుకున్నాను? నా కుమారుడిగా ఎందుకు నేను నిలబెట్టాలనుకున్నా అంటే, నా కుమారుడా, నువ్వు మహిం పొందినప్పుడు నేను మహింపరచబడతాను. మీ కుటుంబం ఆశ్రయించబడినప్పుడు నేను మహింపరచబడతాను. మీరు ఆత్మీయంగా ఎదిగినప్పుడు నేను మహింపరచబడతాను. మీరు మాట్లాడినప్పుడు చనిపోతున్న మనుషులు బ్రతికినప్పుడు ఏమవుతుంది? నేను మహింపరచబడతాను. అది నేను డైరెక్ట్గా చేయాలనుకోవట్లేదు, కానీ నీ లోపలుండి నీ ద్వారా నేను చేయాలనుకుంటున్నాను. అందుకే నేను వచ్చి నిన్ను దర్శించేటప్పుడు నీ దీపస్తంభాన్ని రెడీగా పెట్టుకో.
ఆ, కొంతమంది జీవితాలని దేవుడు ఎక్స్పాండ్ చేస్తా ఉన్నాడు ఈ సీజన్లో. మునుపెన్నడు తెరవని ద్వారాలు తెరవబోతా ఉన్నాయి. మీ బిడ్డల్ని బహుగా దేవుడు ఆశ్రయించబోతా ఉన్నాడు. మామూలు కూడా కాదు, బహుగా ఆశ్రయించబోతా ఉన్నాడు. ఆ జరగబోయే ముందు మీ దీపస్తంభం మీద ఆ దీపం మండుతుందా లేదా? హల్లెలూయా. చరిత్రలోకి వెళ్ళి చూస్తే అదే జెరుబ్బాబెలు చేత దేవుడు తన మందిరాన్ని కట్టించాడు. ఆయన ఏం చేశాడు? దూత ద్వారా ఏ మాట చెప్పించాడో దాన్ని నెరవేర్చుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు గొప్ప వాటిలోకి ఆయన పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. అత్యంత బలహీనమైన పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఏం జరగట్లేదన్న బాధలో ఉన్నారా? నువ్వు ఒక లెవెల్కి వెళ్తావు ఆత్మీయంగా ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు. ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందా, ఏం జరగట్లేదు నువ్వు పట్టించుకో. డబ్బులు ఉన్నాయా లేవు నువ్వు పట్టించుకో. నీకు తెలుసు నీ ఆధారం ఆయనని తెలుసు. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు 52వ కీర్తనలో, నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె నేను నాటుబడి ఉంటాను. హల్లెలూయా. ఈ ఒలివ చెట్లు ఎక్కడ పెరుగుతాయి? సాధారణంగా అడవుల్లో పెరుగుతూ ఉంటాయి. అడవిలో ఎవరైనా వచ్చి వాటికి వాటర్ పోస్తారా? పోయారు. కానీ అవి ఏమవుతాయి? అడవిలో పెరిగి అడవికే ఒక శోభని, ఒక అందాన్ని తీసుకొని వస్తాయి ఒలివ చెట్లు. మీన్ ఆ ఒలివ నూనె దేనికి వాడేవాళ్ళు? పాత నిబంధనలో రాజుల్ని అభిషేకించడానికి వాడేవాళ్ళు. హల్లెలూయా. యాజకుల్ని అభిషేకించడానికి వాడేవాళ్ళు. మనుషులకి ఏమైనా గాయాలైతే వాటిని కట్టడానికి వాడేవాళ్ళు. ఆ ఒలివ నూనె ఏంటో తెలుసా? దేవుడు తన బిడ్డల మీద ఉంచిన బ్యూటీ అంటారు దాన్ని. దేవుడు తన బిడ్డల మీద ఉంచిన ప్రాస్పెరిటీ అంటారు. ఆ ఒలివ నూనె కొన్ని రాసుకుంటే అంట మన స్కిన్ కూడా షైన్ అవుతుందంట. ఎందుకు అలా పెట్టాడంటే దేవుడు ప్రొఫెటిక్గా ఎందుకు పెట్టాడంటే, ఆ అనాయింటింగ్ నా బిడ్డల జీవితాల్లో ప్రవహిస్తూ ఉన్నప్పుడు, ఆ అభిషేకం నా బిడ్డల జీవితాల్లో ప్రవహిస్తూ ఉన్నప్పుడు నువ్వు అందరికీ చాలా అద్భుతమైన వ్యక్తిగా కనబడతావు. నువ్వు చాలా సుందరమైన వ్యక్తిగా కనబడతావు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అది నిన్ను బట్టి కాదు, నీ లోపల సువర్ణ తైలం ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని కటాక్షణ అనుభవిస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆశీర్వాదంలో నడుస్తావు. ఎందుకో తెలుసా? దీపస్తంభం మీద ఉన్న దీపం ఏం చేస్తూ ఉంది? ఎప్పుడు కూడా మండుతూ ఉంది. ప్రతి క్రొత్త ప్రత్యక్షత నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ మంటను పెంచుతూ ఉంటుంది. ప్రతిసారి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ మంటను నువ్వు మండించుకుంటూ ఉంటావు. నీకు సక్సెస్ఫుల్ లైఫ్ కావాలా? ఆత్మీయంగా, భౌతికంగా, అన్ని విషయాల్లో ప్రతిరోజు నువ్వు ఆ మంటను మండించుకో. నువ్వు ఎలా మండిస్తావు? ఆయన వాక్య ప్రత్యక్షత తీసుకొని నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నీ ల్యాంప్ నువ్వు ట్రిమ్ చేసుకుంటున్నావు. హల్లెలూయా. దర్శనం కలిగిన వాళ్ళు, ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వాళ్ళు రాబోతున్న 20 సంవత్సరాలు, 50 సంవత్సరాల్లో ఏమేమి జరగాలో వాటన్నిటికి ఇప్పుడే వాళ్ళు ట్రిమ్ చేసుకుంటారు. వాళ్ళు మెలకువ కలిగిన వాళ్ళు. హల్లెలూయా. కానీ బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? ఈరోజు వచ్చినాయా, ఈరోజు తిన్నామా, ఈరోజు పడుకున్నామా, ఈరోజు నిద్రపోయామా, రేపొద్దున లేచి వాష్రూమ్కి వెళ్ళామా, అక్కడి వరకే జీవిస్తాడు బుద్ధిహీనుడు. కానీ ఆత్మ కలిగిన వాళ్ళు, హల్లెలూయా, ఈ దేశాన్ని ఎట్లా బాగు చేయాలి, హల్లెలూయా, ఈ పట్టణానికి ఎలా మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, హల్లెలూయా. ఎంతమంది ఇలాంటి భారాన్ని కలిగి ఉన్నారు? ఆయన రాజ్యాన్ని ఎలా వ్యాపింప చేయాలి, ఆయన కార్యాలను నేను ఎలా చూడాలి, ఆయన సన్నిధికి మనుషులు నేను ఎలా తీసుకొని రావాలి, ఆయన మనుషులు నా ద్వారా తాకాలి, హల్లెలూయా. ఆయన ప్రతి దాంట్లో ఆయన నన్ను ఆశ్రయించాలి. మనం ఆశీర్వాదం వెంట పరిగెత్తడం వేరు, కానీ నీ దీపస్తంభం మీద దీపం మండుతా ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆశ్రయించేది వేరుగా ఉంటుంది. అన్నీ కూడా సూపర్ న్యాచురల్ ఫేవర్ ద్వారా నీకు వస్తూ ఉంటాయి. అన్నీ కూడా ఆయన కటాక్షం ద్వారా నీకు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఎవరి కోసం ఈ వాక్యం నేను చెప్తున్నాను నాకు తెలియదు. ఈరోజు దేవుడు ఏమంటున్నా అంటే, గొప్ప కార్యాల కోసం మీరు సిద్ధపడండి. హల్లెలూయా. చిన్న చిన్న ఆరంభాలని తృణీకరించొద్దు. మనం ఏం చేయాలి? గొప్ప కార్యాల కోసం మనం సిద్ధపడాలి. హల్లెలూయా. బిడ్డలు ఆశ్రయించబడబోతా ఉన్నారు. నీకంటే గొప్ప విశ్వాస అనుభవంలో వాళ్ళు నడుస్తారు. నీకంటే గొప్ప ఆత్మీయ అనుభవంలో నడుస్తారు. ఎంతమందికి అలాంటి ఆశ ఉంది? చాలా మంది తల్లిదండ్రులు వచ్చి చెప్తారు కదా, మా వాడు మా మాట వింటలేదండి, ప్రార్థన చేసుకోవట్లేదండి, మీరు ప్రార్థన చేయండి. హలో, నేను ప్రార్థన చేస్తే ఏం కాదు, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆడు మారిపోతాడు. మనకేంటంటే ఏది కూడా మనం బాధ్యత తీసుకోవడానికి మనం ఉండదు. ఎవడో మీద వేయాలి. ఆడేం చేయలేడు, దేవుడు వాడి చేతిలో పవర్ పెట్టలేదు. హల్లెలూయా. ఎన్నో రెడీగా ఉన్నారు దీపాన్ని మండించడానికి. హల్లెలూయా. ప్రతిరోజు కొంచెం టైం చేయగలుగుతారు అది. ప్రతిరోజు ఆత్మలో ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు
సువర్ణ తైలం మనలోంచి ప్రవహిస్తూ ఉంటుంది. దావీదుతో దేవుడు అంటున్నాడు 89కి, దావీదు నేను నిన్ను అభిషేకించానయ్యా, నీ హస్తాన్ని నేను నదుల మీద ఉంచబోతున్నాను. దావీదు నీ సింహాసనాన్ని తరతరములకు నేను స్థాపించబోతున్నాను. ఎందుకో తెలుసా? నా ఆయిల్ని నువ్వు కాపాడుకున్నావు, నేను ఇచ్చిన అనాయింటింగ్ నువ్వు కాపాడుకున్నావు. ఒకరోజు పరలోకంలో దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కూడా ఆయన చూసి, నా ఆయిల్ని నువ్వు కాపాడుకున్నావయ్యా, దాన్ని నువ్వు అపవిత్రపరచుకోలేదు, దాన్ని నువ్వు కల్తీ చేసుకోలేదు, దాన్ని నువ్వు ఆశీర్వాదాలకు అమ్మేసుకోలేదు, కానీ నువ్వు కాపాడుకున్నావు. తీసుకో, రాజ్యాల మీద అధికారం తీసుకో, ఈ గ్యాలక్సీ తీసుకో అంటాడేమో కొంతమందిని ఆయన. హల్లెలూయా. నీ మీదున్న సువర్ణ తైలం, అది ఒకప్పుడు రాజుల్ని యాజకుల్ని అభిషేకించింది తెలుసా? అది మామూలు తైలం కాదు, అది దేశాల చరిత్రను మార్చిన తైలం అది. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ దేవుడు తన తైలాన్ని ఆయన ఈరోజు నీ మీద పోస్తా ఉన్నాడు. నేను రాబోతున్న రోజులు గొప్ప కార్యాలు నీ ద్వారా చేయడానికి, గొప్పగా నీ జీవితంలో జరిగించిన. ఎందుకు ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు? తన నామాన్ని నీలో మహింపరచుకోవాలనుకుంటున్నాడు. అంత గొప్ప దేవుడు నిన్ను ఒక పాత్రగా ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. అంత గొప్ప దేవుడు నీ లోపల ఆయన చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా ఆయన ఏం చెప్పాడో నువ్వు అది చేయడానికి ఇష్టపడినప్పుడు ఆయన 7 నేత్రాలు వచ్చి చూస్తూ ఉంటాయి అంట, నిన్ను చూసి సంతోషిస్తూ ఉంటాయి అంట. మనుషులు మనల్ని పొగట్టం వేరు, 4 బిస్కెట్లు ఎత్తే ఎవడైనా ఫ్లాట్ అయిపోతారు. కానీ దేవుడు నీ యందు సంతోషించడం వేరు. హల్లెలూయా. మంది అలాంటి లైఫ్ కావాలని కోరుతా ఉన్నారు. కొంతమంది బయటకు కనబడే బాగా ఇష్టం వాళ్ళకి. నేను ఇది చేశాను, అది చేశాను, నాకు ఇక్కడ గుర్తింపు వచ్చింది, నన్ను ఇక్కడ హెచ్చించారు, నన్ను ఇక్కడ చూపించారు, బాగా ఇంట్రెస్ట్ అవి ఏమి లేదు. అవి ఏంటో తెలుసా? జస్ట్ బుడగలాంటి అవి. ఎవడన్నా పిన్నీస్ పెట్టి కొడితే టపక్కని వెళ్ళిపోతాయి. కొంతమందిని పొగిడినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా? కొండపైకి ఎక్కుతారు. ఒక్క మాట అన్నాం అనుకో, అక్కడి నుంచి దూకుతారు వాళ్ళు. అలాంటి జీవితం మనకొద్దు. హల్లెలూయా. ఆత్మీయ ప్రపంచంలో దేవుడు మనల్ని చూసినప్పుడు మనల్ని చూసి సంతోషించే జీవితం మనం జీవించాలి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది ఈ వాక్యం అర్థమైంది? జస్ట్ కళ్ళు మూసుకుంటారా కొన్ని నిమిషాలు?